వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు శాంతియుతంగా వ్యవహరించాలి, ప్రజలను రెచ్చగొట్టే కామెంట్స్ చేయకూడదు. కానీ మాజీ మంత్రి పేరు నాని గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ వచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశాలకు హాజరైనటువంటి వాళ్ళు పార్టీ గురించి, పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఆయన గెలిచే విధంగా మనం కష్టపడాలని చెప్పేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి, ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. ఇదండి మాకు మాజీ మంత్రి గారు ఇస్తున్న సందేశం వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, యువతకి. ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చేతగాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఆయన ఏం సందేశం ఇస్తున్నాడు? మనుషుల్ని చంపమని సందేశం ఇస్తున్నాడు. రప అని అంతం కాదు, చీకట్లో పని అయిపోవాలి, తెల్లారి పొద్దున్నే ఎలా జరిగింది, ఏం జరిగిందని చెప్పి పరామర్శకు వెళ్ళాలని. ఇంత బహిరంగంగా బరి తెగించి ఆయన ఓ మాజీ మంత్రి, శాసనసభ్యుడిగా అనేకసార్లు గెలిచాడు మచిలీపట్నం నుంచి. ఏంటి ఇదే మెసేజ్? ఎంతమందిని చంపుతారు పేరు నాని గారు? అసలు ఏంటి చంపమని మీరు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు? మీరు నిజంగా ప్రజాప్రతినిధి ఎలా అయ్యారు? అసలు ఆ ప్రజలు మీకు ఓట్లు ఎలా వేశారు? ఎంతవరకు కరెక్ట్ ఇది? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, లేకపోతే ఎక్కడ బతుకుతున్నాం మనం? అసలు ఇంత బహిరంగంగా బరి తెగించి ఒక మాజీ మంత్రి రపా అంటాం చేతగానాడు చేసే పని, చీకట్లో చేసేయాలి, కన్ను కొట్టేలు పని అయిపోవాలి, చీకట్లో తెల్లారి పొద్దున్నే వెళ్ళేసి ఎలా జరిగింది, ఎట్లా జరిగిందో పరామర్శించాలంటే ఏం చెప్తున్నారు? చీకట్లోనే చంపేయండి అని చెప్తున్నాడు. రేపు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరెవరిని కరవాలనుకున్నా వారిని కరిచేయండి అంటున్నాడు. మురిగే కుక్క కరవదు, సైలెంట్గా ఉండండి, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరిని కరవాలని వారిని మొత్తాన్ని కరిచేయండి, చీకట్లో కన్ను కొట్టేలు పనులు అయిపోవాలి, తెల్లారి పొద్దున్న వెళ్ళి పరామర్శించండి, అయ్యో ఎట్లా జరిగింది, ఎట్లా చచ్చాడు అని చెప్పేసి అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎంత దుర్మార్గం ఇది! మరి హోంమంత్రి గారు ఇప్పటి వరకు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఒక మాజీ మంత్రి చంపమని బహిరంగంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు, ఉసుగొలుపుతూ ఉన్నాడు వారిని. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, హోంమంత్రి గారు మాట్లాడలేదు. అంటే భయమా పేరు నాని గారు అంటే? ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ లేదు, పోలీసులు కూడా. ఇంత బహిరంగంగా చంపమని చెప్తున్నాడు ఆయన. లోకేష్ గారిని కూడా లోకేష్ గాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని నా కొడుకు అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసలు ఆయన ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, ఎందుకనో మరి. బహుశా ఆయన అంటే ప్రభుత్వం భయపడుతుందా, పోలీసులు భయపడుతున్నారా? ఆయన టచ్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందని? లేకపోతే ఆయన చెప్పేవన్నీ నిజమేనా? కాబట్టి ఇది నిజంగా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు ఇవి, ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు. ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ రెచ్చగొట్టే ధోరణి ఏంటి? ఎవరిని రెచ్చగొడతారు? ఏంటి ఇది? అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, రాచరిక పాలనలో రాతి యుగంలో బతుకుతున్నామా, మనం కంప్యూటర్ యుగంలో బతుకుతున్నామా, రాతి యుగంలో బతుకుతున్నామా? అంటే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఎంతమందిని చంపుతారో మరి. ఆల్రెడీ చంపమని ఇండికేషన్ ఇస్తున్నారు, లేపేయమంటున్నాడు, రేత్రిపూట కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున్న ఏం తెలియనట్టు నటించమంటున్నాడు, ఎవరిని కరవాలనుకుంటే వారిని కరిచేయమంటున్నాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక మాజీ మంత్రి అంత బహిరంగంగా చెప్పాడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మనుషులను చంపేస్తారు కూటమి నాయకులు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. తప్పు కదా అది, బహిరంగంగా ఆ విధంగా చెప్పడం, మాట్లాడటం. అసలు ఆలోచనే తప్పు. నేనైతే ఆలోచనే తప్పు అంటాను. శాంతియుతంగా మాట్లాడండి, చర్చించండి. పేరు నాని గారు ప్రభుత్వం చేసేటువంటి విధానాల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చ పెట్టండి, ఓ ప్రెస్ మీట్ పెట్టండి.
పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల్లో మీరు ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు ఈ అంశాల్లో మీరు ఫెయిల్ అయ్యారు, ప్రధానమంత్రి గారు ఈ అంశాల్లో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి పెట్టండి చర్చలు, ఓ ప్రెస్ మీట్ పెట్టండి, వారి యొక్క ఫెయిల్యూర్స్ని పబ్లిక్ ముందు ఎస్టాబ్లిష్ చేయండి, ఫోకస్ చేయండి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ మీద. అంతేగాని ఏంటండి ఇది రప అని అంటాం కాదు, నరికేయాలి, రేత్రిపూట తలుచుకుంటే పని అయిపోవాలి, తెల్లారిపోతున్న ఏం తెలియని వాళ్ళలాగా సైలెంట్గా ఉండాలి, ఏంటండి ఇది? అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా? పేర్నాని గారు మీరు ఈ విధంగా బరితెగించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత బరితెగింపు మాటల మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, బరితెగింపు మాటలు. జనసేన తెలుగుదేశం వాళ్ళేమో మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను ఇష్టానుసారంగా వారు తిడతా ఉన్నారు, అనవసరంగా మీ నుంచి మీ భార్య గారు తిట్లు తింటా ఉన్నారు. సో మీరేమో రెచ్చగొడతా ఉంటారు టీడీపీ జనసేనని, కావాలని వారి చేత మీరు తిట్టించుకుంటూ ఉంటారు. మరి సానుభూతి కోసమా? సానుభూతి కోసం అయితే పేర్నాని గారు మీరు తిట్టించుకోండి, మీ ఇంట్లో మహిళలు ఎందుకు తిట్టించుకుంటారు? గతంలో మీ భార్య గారు కూడా మిమ్మల్ని చివాట్లు పెట్టినట్టు చాలామంది చెప్పుకుంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఎందుకు ప్రతిదానికి మీరు వెళ్ళి మాట్లాడతారు? ప్రెస్ ముందు మీరు మాట్లాడటం వల్ల టీడీపీ జనసేన సోషల్ మీడియాలో కార్యకర్తలు నన్ను ఇష్టానుసారంగా నన్ను తిడుతున్నారు, నా మీద ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి నిజంగా ఇవి చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు, దుర్మార్గమైన వ్యాఖ్యలు. ఒక మాజీ మంత్రి అయ్యుండి అలా చెప్పకూడదు. ప్రజలను ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు మీరు? ప్రజల్ని మంచి అంశాల మీద ఎడ్యుకేట్ చేయండి, అంతేగాని కొట్టండి, చంపండి, కరవండి. ఏంటి కరవటానికి? వైసీపీ కార్యకర్తలు కరిచేయాలనుకున్న చేయండి అంటే వాళ్ళని మీరు దేంతో పోలుస్తున్నారు? వైసీపీ కార్యకర్తల్ని. చాలా తప్పు అండి అది. మళ్ళీ అక్కడ చాలామంది విజిల్స్ వేయడం, చప్పట్లు కొట్టడం. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఉన్మాదుల్లాగా తయారు చేస్తుంది వైసీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అని మీ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడైనా కొంతమంది చెప్పాలి, మరి చదువుకున్న విద్యావంతులు ఉంటే, సార్ తప్పండి నాన్నగారు, అలా మనం బహిరంగంగా మీరు మాట్లాడకూడదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం శిక్షిద్దాము చట్టపరంగా అని చెప్పేసి ఒక్కరు మాట్లాడలేదు. ఈ విధంగా ఆయన బయటకు ఆయన వచ్చేసి కొట్టండి, చంపండి, కరిచేయండి, పొడి చేయండి, సైలెంట్గా చేసేయండి, తెల్లారిపటికి ఏం తెలియనట్టు నటించండి, మీరే పరామర్శకి వెళ్ళండి అని చెప్పేసి అంత బరితెగింపు మాటలు మాజీ మంత్రి మాట్లాడుతున్నాడంటే ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాలి. ఆ మాజీ మంత్రిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి అతన్ని ఇప్పటి వరకు అతని మీద చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. అసలు ఈ ప్రభుత్వం నిజంగా హోంమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ఇలాంటి వాళ్ళని మీరు శిక్షించలేకపోతే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలని, ఈ రాష్ట్రాన్ని బీహార్ తరహా ఇక్కడ రాజకీయాలు సృష్టించాలని చెప్పేసి, గొడవలు సృష్టించాలని చెప్పేసి ఆ విధంగా బరితెగించి మాజీ మంత్రులు మాట్లాడుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు ఇంతవరకు మీరు చర్యలు తీసుకోరు. చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఇంకొకరు మాట్లాడి భయపడాలి. రప నరుకుతామని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, మీరు ఫ్లెకార్డులు చూపించిన కార్యకర్తల్ని, చిన్న చితక కార్యకర్తల్ని. దమ్ముంటే పేర్నాని గారిని అరెస్ట్ చేయండి. ఆయన అరెస్ట్ చేసి ఆయన లోపలేసి ఒక ఇండికేషన్ ఇవ్వండి. నోటికి వచ్చినట్టు బరితెగింపు మాటలు మాట్లాడితే ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా చట్టానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే, చట్టం శిక్షిస్తుంది, చట్టానికి తల వంచాల్సిందే ఎలాంటి వాళ్ళని చెప్పేసి చెప్పండి కాస్త. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం అని చెప్పేసి ఇలాంటి నాయకులు బరితెగించి మాట్లాడుతుంటే ఏంటండి ఇది? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా మనం? రాతి యుగంలో బతుకుతున్నామా? మాజీ మంత్రి ఇంత బరితెగించి మాట్లాడుతుంటే కనీసం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. ఆయనే చెప్తుంటాడు, సినిమా డైలాగ్ కదా, పుష్పాలో సినిమా డైలాగు, ఏటతల్లను నరికినట్టు నరుకుతా పోతామంటే ఏముంది తప్ప, అది సినిమా డైలాగులు చెప్పకూడదా? ఏంటండి ఇది? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి ఈ రాష్ట్రానికి? ఇదేనా ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పే సందేశం? నిజంగా చాలా తప్పు. ఈ దుర్మార్గమైన వ్యాఖ్యలు, ఇవి దురదృష్టకరమైన వ్యాఖ్యలు. ఇప్పటికైనా పేర్నాని గారు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ విధంగా బహిరంగంగా బరితెగించి మాట్లాడటం చాలా చాలా తప్పు. చూద్దాం అసలు ఈ కూటమి ప్రభుత్వం పేర్నాని గారి వ్యాఖ్యల ఆధారంగా కనీసం పోలీసులు సుమోటోగా కేసు పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన రిమాండ్కి పంపించాలి, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. ఒక మాజీ మంత్రి చూడండి సార్ ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడు, హింసని ప్రేరేపిస్తున్నాడు, ప్రజాస్వామ్య దేశంలో హింసను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసి అది పోలీసులు మరి ఆయన్ని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టండి, న్యాయస్థానాల ముందు. చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో, లేదా ఎప్పట్లాగానే పేర్నాని గారిని ఎవరో ఏం చేయలేక వదిలేస్తారని చూద్దాం.